అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఏ పనైనా కష్టం కాకుండా ఇష్టంగా పనిచేయడమే అందుకు మంత్రి నారాయణ గారే నిదర్శనం. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారో ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, అంటే మొత్తం ఈ విజిట్ మొత్తం చేశారు కదా విఆర్ కాలేజ్, అసలు ఏంటి అని? విఆర్ కళాశాల ఒకప్పుడు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన విద్యాసంస్థ. ఇది ఎయిడెడ్ కళాశాల. నేను కూడా 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఇక్కడే చదివాను. ఇంటర్ ఇక్కడే చదవటం జరిగింది, డిగ్రీ ఇక్కడే చదివాను. అయితే ఆ రోజుల్లో దాదాపు 6,000 మంది విద్యార్థులు ఈ యొక్క విద్యాసంస్థ చదివేవాళ్ళు. రోజు 3 షిఫ్ట్లు ఉండేవి. మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ కళాశాల, ఆఫ్టర్నూన్ ఇంటర్మీడియట్, నైట్ మళ్ళా డిగ్రీ అండ్ ఇంటర్. మళ్ళీ ఇదే కళాశాలలో 1979లో నేను ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అవ్వటం. నేను 3 షిఫ్ట్లలో వర్క్ చేశాను ఇక్కడ. డిగ్రీకి మార్నింగ్ షిఫ్ట్లో చేశాను, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ చెప్పాను, నైట్ మళ్ళీ డిగ్రీ చెప్పాను. అలాంటి ఈరోజు యాక్చువల్గా ఈ కళాశాల మొత్తం యాక్చువల్గా నిర్వీర్యం అయిపోయింది. అయితే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ హై స్కూల్ పైన యాక్చువల్గా ఒక జూనియర్ కళాశాల పేదలు నిరుపేదల కోసం పెట్టాను. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని, పేదలు నిరుపేదలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యేటట్టుగా ఈరోజు కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా అయితే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నాయి దానికి తగ్గట్టుగా మా నారాయణ విద్యా సంస్థల నుంచే స్టాఫ్ని కూడా ఇచ్చాను, శాలరీస్ కూడా వాళ్ళే ఇచ్చారు. చాలా చక్కగా మంచి ఐఐటి సీట్లు, ఎన్ఐటి సీట్లు, మెడికల్ చేరారు. ఆ రోజున్న మేయర్ గారు అయితే వాళ్ళందరినీ ఈ యొక్క సెలెక్ట్ అయిన పిల్లలందరినీ ఊరేగింపుగా కూడా తిప్పాడు. అలాంటి దాన్ని యాక్చువల్గా గత ప్రభుత్వం ఈ రెసిడెన్షియల్ మూసేసింది, దాన్ని ఓన్లీ డే స్కాలర్ చేసింది. నేనైతే 300 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్, 150 మంది నెల్లూరు విద్యార్థులు, 150 మంది ఇతర జిల్లాలకు కూడా ఇచ్చాను ఒక రాష్ట్ర మంత్రిగా. అయితే ఎలక్షన్స్కి ముందు నేను చాలా క్లియర్గా ప్రామిస్ చేశాను, ప్రభుత్వం రాగానే మళ్ళా విఆర్ హై స్కూల్ దీన్ని క్లోజ్ చేసింది. గత ప్రభుత్వం ఈ స్కూల్ని క్లోజ్ చేసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్లో ఉంది, సెంటర్ హార్ట్. అయితే దీన్ని మళ్ళా పునరుద్ధరించి ఒక 2,000 మంది పేద నిరుపేదల విద్యార్థులకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కార్పొరేట్ స్కూల్స్ కంటే ఇంకా బెటర్గా ఇస్తామని ఎలక్షన్స్ ముందు నేను చెప్పడం జరిగింది. ఆ విషయం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితోనూ ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే దాన్ని స్టార్ట్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద ఈ మధ్య ఒక 10 days బ్యాక్ వచ్చి విజిట్ చేశాను. ఇదంతా పొదలతో గిదలతో అంతా భయంకరంగా ఉండింది. అవన్నీ క్లీన్ చేయమని అధికారులకు ఆదేశించా, వాళ్ళు క్లీన్ చేసి పెట్టారు. దీన్ని మొత్తం యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేయాలి. రెనోవేట్ చేసి రేపు జూన్కి పేదలు నిరుపేదలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ఇచ్చే విధంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ మళ్ళా దీన్ని పునరుద్ధరిస్తాం. ఆ నేపథ్యంలో ఇవాళ విజిట్ చేయడం జరిగింది. మళ్ళా త్వరలో మీటింగ్ పెట్టుకొని జేసీ గారు ఇప్పుడు యాక్చువల్గా దీనికి ఇన్ఛార్జి, జేసీ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ డిఓ గారు, వీళ్ళందరితో కూర్చొని దీన్ని డిస్కస్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా రేపు జూన్లో కనీసం ఒక 500 నుంచి 1000 మందికి రేపు జూన్లో అడ్మిషన్ ఇచ్చే విధంగా చేసి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా మీరు పింఛన్లు 3,000 వంతున ఇచ్చారు. అదేవిధంగా దీపావళికి గ్యాస్ ఇచ్చేశారు. తర్వాత రేపు సంక్రాంతికి ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించబోతున్నారు. ఓ పక్క వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే విమర్శలు ఎత్తి చేస్తున్నారు. దాన్ని మీరేమంటారు? కూటమి ప్రభుత్వం ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం పరిపాలన చేస్తుంది. అసలు ఎవరికి రాష్ట్రంలో భయం లేదు. ఒకప్పుడు తెల్లవారు లేస్తే టీవీలో ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారని చూసేవాళ్ళు. అంటే అలా భయం, అంటే ప్రతి ఒక్కరికి నాయకులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక అబద్ధాభావం, ఒక భయం ఏర్పడిపోయింది. భయం కూడా ఈరోజు అలాంటిది రాష్ట్రంలో లేదు. ఈరోజు గత ప్రభుత్వంలో తప్పు చేసిన కూడా ఈ ప్రభుత్వం అది పద్ధతి ప్రకారం యాక్చువల్గా చేస్తున్నారు. కానీ
గతంలో లాగా చేసి పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి అలాంటిది లేదు. ఫస్ట్ నెంబర్ 1 ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు రాష్ట్రం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ కంట్రీలో అయినా ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయి. సింగపూర్ తీసుకోండి, లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్, అందుకని అందరూ ఆడ పెరిగిస్తారు సింగపూర్. అలా ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తున్నాం. ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్ కూడా అన్ని జిల్లాలకి 26 జిల్లాలకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఇండస్ట్రీస్ని ఒక్కొక్క దగ్గర వచ్చే విధంగా, కొన్ని దగ్గర పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీస్ అక్కడ, అదేవిధంగా హార్డ్వేర్ సంబంధించిన కొన్ని జిల్లాలు, సాఫ్ట్వేర్ సంబంధించిన కొన్ని జిల్లాలు, ఇలా అన్ని జిల్లాలని సమపాలనలు డెవలప్ చేయాలి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు. రామాయపట్నం దగ్గర ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సుమారు 95,000 కోట్లతో వస్తుందంటారు. అది శాంక్షన్ అయింది, కరెక్టేనా? 95,000 కోట్లతో అక్కడ వస్తుందండి. అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. అది ఫైనలైజ్ కూడా అయింది. దానికి సంబంధించిన ల్యాండ్ అన్నీ కూడా ఇస్తున్నారు. అక్కడ ఒక టౌన్షిప్ని కూడా ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయమన్నారు. చక్కగా ఒక 25,000 ఎకరాలని యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని అమరావతి రాజధాని లాగానే ఆ రామాయపట్నంలో ఒక 25,000 ఎకరాలు తీసుకొని అలాంటి సిటీని డెవలప్ చేయమన్నారు. అలా మా ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలు చేస్తున్నారు. కొందరు వైసీపీ నాయకులు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీనే చేస్తున్నారు, అక్కడే 1,000 కోట్లు పెడుతున్నారని అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే 6 నెలల్లో అమరావతి రాజధానికి ఈ యొక్క ఉన్న సమస్యలు, లీగల్ సమస్యలన్నీ ఓవర్కమ్ చేసి, కాంట్రాక్ట్లకు ఉన్న సమస్యలు, ఎందుకంటే 5 సంవత్సరాల క్రితమే కాంట్రాక్ట్లన్నీ క్లోజ్ చేసింటే ఇబ్బంది ఉండేది కాదు. క్లోజ్ చేయలే, అట్నే ఉంచారు. వాళ్ళకి క్లోజ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళతో కమిటీలు వేసి డిస్కస్ చేసి తర్వాత అథారిటీలో పెట్టి క్యాబినెట్కి తీసుకుపోయి కొన్ని అసెంబ్లీలో మళ్ళీ చట్టాలు చేయాల్సి వచ్చింది. ఈ 6 నెలల్లో ఇంత డెవలప్ చేస్తాం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకని ఈరోజు వాళ్ళకి ఒక భయం ఏర్పడేది. మనం ఏమీ చేయింది వీళ్ళు ఒక 3 సంవత్సరాలు చేస్తారు, ఈ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు వస్తుంది. అంతేకాకుండా అన్ని జిల్లాలకి ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చేదిగా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారని వాళ్ళు అవాకులు చవాకులు. జమిలీ ఎన్నికలు వస్తే మేమే గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. జమిలీ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా అసలు ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే 175కి 175 కూటమి, 25 ఎంపీకి 25 ఎంపీ. అది ఆ పార్టీ నాయకుడు తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఒక్క అమరావతి కాదు, అన్ని 10 రాష్ట్రంలోని 10 జిల్లాలు కూడా అభివృద్ధి చేస్తామని కూడా మంత్రి పొంగూరు నారాయణ అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.